మీకు ఎప్పుడు ఇలాగే జరుగుతుందా? మీకు ఒక అసైన్మెంట్ ఉంది, దాని డెడ్ లైన్ 2 వీక్స్ తర్వాత ఉంది. ఇంకా చాలా టైం ఉంది కదా, మొదలు పెట్టొచ్చులే, రేపు చేద్దామని దాన్ని పోస్ట్పోన్ చేశారు. రేపు రానే వచ్చింది, మళ్ళీ మీరు ఇంకా చాలా టైం ఉంది అని ఇలాగే పోస్ట్పోన్ చేస్తూ వెళ్ళారు. ఆఖరికి మీ డెడ్ లైన్ కూడా వచ్చేసింది. అండ్ అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా కూర్చొని మీరు హరీబరీగా అసైన్మెంట్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాఫీ మీద కాఫీ తాగుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. అండ్ ఆ అసైన్మెంట్ ని సరిగ్గా కంప్లీట్ చేయలేకపోయారు. మీకు తక్కువ మార్కులు వచ్చాయి. మీ మనసులో ఒకటే ఆలోచన, నేను ముందు ఎందుకు స్టార్ట్ చేయలేదు, నెక్స్ట్ టైం ఈ తప్పు చేయకూడదు అనుకున్నారు. కానీ నెక్స్ట్ టైం కూడా సేమ్ థింగ్ రిపీట్ చేస్తూ వెళ్తున్నారు. ఈ సీన్ మీకు ఫెమిలియర్ గా అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్, ఐఎమ్ లతాదేవి నున్నా. ఐఎమ్ ఏ పీక్ పర్ఫార్మెన్స్ కోచ్ ఫర్ ద స్టూడెంట్స్. నేను మాట్లాడబోయేది ప్రోక్రాస్టినేషన్ గురించి. ఇది కేవలం లేజినెస్ కాదు, దీని వెనకాల సైకాలజీ ఉంది, మీ ఆలోచనలతో లింక్ ఉంది. బ్రేక్ చేయడం చాలా ఈజీ. ముందు అసలు ప్రోక్రాస్టినేషన్స్ కి రీజన్ ఏంటో తెలుసుకుందాం. మనం ఆలస్యం చేయడానికి లేజినెస్ రీజన్ కాదు, ఇది ఒక సైకలాజికల్ సైకిల్. సైకాలజిస్ట్ దీన్ని థాట్ ఫీలింగ్స్ యాక్షన్ సైకిల్ అంటారు. ఫస్ట్ స్టెప్ థాట్స్. మీరు అనుకుంటారు ఈ అసైన్మెంట్ చాలా కష్టం, నేను చాలా లేజీ, నేను దీన్ని కంప్లీట్ చేయలేను, నాకు తక్కువ మార్కులు వస్తాయి అని. అండ్ ఇవి మీ ఆలోచనలు మాత్రమే. ఈ ఆలోచనలు మీకు భయం, టెన్షన్, విసుగు కలిగిస్తాయి. ఈ ఫీలింగ్స్ వల్ల నాకు ఇది రాదు అని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫేజ్ ఈస్ యాక్షన్స్. సో మీ ఫీలింగ్స్ మీ యాక్షన్స్ ని క్రియేట్ చేస్తాయి. ఈ పని నాకు రాదు అని ఎప్పుడైతే బలంగా మీరు అనుకుంటారో అప్పుడు మీరు ఆ యాక్షన్ తీసుకోవడానికి అస్సలు ముందుకు రారు. అన్నీ చేయడానికి, ఎస్కేప్ అవడానికి చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ తో మాట్లాడడం, స్క్రోలింగ్ చేయడం, నెట్ఫ్లిక్స్ లో మూవీస్ చూడడం మొదలైనవి చేస్తూ ఉంటారు. అండ్ స్టెప్ 4 రిజల్ట్స్. మీ యాక్షన్స్ రిజల్ట్స్ ని క్రియేట్ చేస్తాయి. చివరికి ఏమవుతుంది, మీరు అసైన్మెంట్ ని సరిగ్గా కంప్లీట్ చేయలేకపోతారు అండ్ మీకు మార్క్స్ తక్కువగా వస్తాయి, ఆర్ డెడ్ లైన్ ని మిస్ అవుతారు. ఇక్కడ ఒక డేంజరస్ పార్ట్ ఉంది. అదేంటంటే మీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మీ థాట్స్ ని రీఎన్ఫోర్స్ చేస్తాయి. అంటే ఇది నాకు రాదు, నేను ముందే చెప్పాను కదా, నేను ప్రోక్రాస్టినేటర్ని అని స్ట్రాంగ్ గా బిలీవ్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు. ఇది ఒక సైకిల్. మీ ఐడెంటిటీ మీ యాక్షన్ ని క్రియేట్ చేస్తుంది అండ్ మీ రిజల్ట్స్ మీ ఐడెంటిటీని రీఎన్ఫోర్స్ చేస్తూ ఉంటాయి. మనం చేయాల్సిందల్లా ఈ లూప్ ని బ్రేక్ చేయడమే. ఈ సైకిల్ ని మనం ఈజీగా 5 స్టెప్స్ లో బ్రేక్ చేయొచ్చు. దిస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్. ఫస్ట్ స్టెప్, ఛాలెంజ్ యువర్ థాట్స్. మీరు నేను ఈ పని చేయలేను, ఇది నాకు చాలా కష్టం అనిపించినప్పుడు ఒక్కసారి ఆగండి. ఇది నిజంగా నిజమా? నేను జస్ట్ ఒక్క చిన్న స్టెప్ తీసుకోవచ్చు కదా అని ఆలోచించండి. మీరు ఒక 10 పేజెస్ ఎస్సే రాయాలి అనుకుందాం. నేను ఒకే ఒక్క సెంటెన్స్ తో మొదలు పెడతాను అనుకోండి. స్టెప్ నెంబర్ 2, టాస్క్ ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రీసెర్చ్ పేపర్ రాయాలి. ఫస్ట్ డే జస్ట్ టాపిక్ ని సెలెక్ట్ చేయండి. సెకండ్ డే దాని రిసోర్సెస్ ఏంటో వాటిని రెడీ చేసుకోండి. థర్డ్ డే జస్ట్ గివ్ ఏ అవుట్లైన్ ఆఫ్ యువర్ థీసిస్. అండ్ ఫోర్త్ డే జస్ట్ స్టార్ట్ విత్ అన్ ఇంట్రొడక్షన్. ఇలా చిన్న చిన్న స్టెప్స్ లో చేయడం వల్ల ఒక్కొక్క చిన్న స్టెప్ కంప్లీట్ చేసిన ప్రతిసారి అది మీరు అచీవ్మెంట్ ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది. స్టెప్ నెంబర్ 3, 5 minute రూల్. మీరు ఏదైనా చదవడం మొదలుపెట్టినప్పుడు నేను కేవలం 5 నిమిషాలు మాత్రమే చదువుతాను అని మీ బ్రెయిన్ కి మీరు చెప్పండి. 5 నిమిషాల తర్వాత మానేయొచ్చు. కానీ చాలా వరకు 5 నిమిషాల తర్వాత కూడా మీరు కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే మొదలు పెట్టడం వల్ల వచ్చే రెసిస్టెన్స్ ని బ్రెయిన్ ఆపేస్తుంది. కాబట్టి ఒక క్లియర్ డెడ్ లైన్ మీరు ఇచ్చారు కాబట్టి ఇది మీ బ్రెయిన్ కి చాలా రిలీఫ్ ఇస్తుంది. మొదలు పెట్టడం వల్ల వచ్చే రెసిస్టెన్స్ ని ఆపేస్తుంది. సో మీరు 5 నిమిషాల తర్వాత కూడా చదవడం అనే దాన్ని కంటిన్యూ చేస్తారు. స్టెప్ నెంబర్ 4, క్రియేట్ పాజిటివ్ అసోసియేషన్స్. మీరు ఎప్పుడు కూడా చదువుని స్ట్రెస్ తో రిలేట్ చేస్తే దాన్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తారు. అలా కాకుండా మీ స్టడీస్ ని ఎంజాయబుల్ గా మార్చుకోండి. మీకు నచ్చిన మ్యూజిక్ వినండి. మీ స్టడీ ఎన్విరాన్మెంట్ ని ఆహ్లాదకరంగా ఉంచుకోండి. చదవడాన్ని ఒక గేమ్ లా మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చాప్టర్ కంప్లీట్ చేసిన వెంటనే నాకు ఇష్టమైన సిరీస్ లోంచి ఒక ఎపిసోడ్ చూస్తాను అని మీకు మీరు చెప్పుకోండి. అండ్ స్టెప్ నెంబర్ 5, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండ్ దట్ ఈస్ రీరైట్ యువర్ ఐడెంటిటీ. నేను ప్రోక్రాస్టినేటర్ని అని మీ గురించి మీరు చెప్పుకోవడం మానేయండి.
దానికి బదులుగా నేను నా టైంని మేనేజ్ చేయడం నేర్చుకుంటున్నాను, నేను యాక్షన్ టేకర్ని అని మీకు మీరు రీఎన్ఫోర్స్ చేసుకోండి. ప్రతి చిన్న విజయంతో ఈ కొత్త ఐడెంటిటీ బలపడుతుంది. మీరు ఎవరో మీరే డిసైడ్ చేసుకుంటారు. ప్రోక్రాస్టినేషన్ వల్ల మార్కులు తగ్గడం మాత్రమే కాదు, ఇది మీ ఐడెంటిటీని, మీ ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేస్తుంది. మీరు మీ డ్రీమ్ జాబ్కి అప్లై చేశారు. మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు? మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రెజెంట్ చేసుకుంటారు? నేను ప్రోక్రాస్టినేటర్ని అనే ఐడెంటిటీతో మీ ఫ్యూచర్ని మీరు డ్యామేజ్ చేసుకోగలరు. మీ సక్సెస్కి మీరే బ్రేక్స్ వేసుకోగలరు. కానీ ఇప్పుడే మారడం మొదలు పెడితే మీ ఐడెంటిటీని మీరు షిఫ్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మీరు మొదలుపెట్టిన ప్రతి పనికి ఫినిషింగ్ టచ్ ఇచ్చే వ్యక్తిగా మారుతారు. నౌ ఇట్స్ యువర్ టర్న్. ఈ రోజే మీ ల్యాప్టాప్ ఓపెన్ చేయండి, మీ బుక్స్ తెరవండి. మీరు రాయాల్సిన ఎస్సేలో ఫస్ట్ సెంటెన్స్ మొదలు పెట్టండి. ఒకే ఒక్క ఫ్లాష్ కార్డ్ తోటి మీ చదువు స్టార్ట్ చేయండి. అండ్ కామెంట్స్లో రాయండి మీరు ఏ పనిని ఎక్కువగా ప్రోక్రాస్టినేట్ చేస్తున్నారు అండ్ మీరు ఈ రోజు తీసుకుంటున్న ఆ చిన్న యాక్షన్ ఏంటి. గుర్తుంచుకోండి, ప్రోక్రాస్టినేషన్ మిమ్మల్ని డిఫైన్ చేయదు. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే. అలవాట్లని మనం ఈజీగా మార్చుకోవచ్చు. మీరు ఈ రోజు మొదలు పెడితే రేపటి మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా దీన్ని లైక్ చేయండి. ప్రోక్రాస్టినేషన్ చేసే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు ఇలాంటివి మీరు కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మీ స్టడీ జర్నీలో నేను మీతో పాటు ఉన్నాను. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.